రాజమండ్రికి చెందినటువంటి మెడిసిన్ విద్యార్థిని ప్రియాంక. ఆమె విషాదాంతం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని కూడా నింపింది. ఈ నెల 3వ తేదీ రాజమండ్రి నగరంలో ప్రియాంక స్కూటీ మీద వెళ్తుంటే మద్యం మత్తులో కొంతమంది యువకులు బాగా బలిచి కొట్టుకొని వాళ్ళు వెళ్తుంటే కారుతో ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టడం, ఆ ప్రమాదం దాటికి ప్రియాంక రోడ్డు మీద పడిపోతే కారు కూడా ఆపకుండా ఆ విధవ సన్నాసులు ఆ మహిళ మీద నుంచి కారు దూసుకెళ్ళుకుంటూ వెళ్ళిపోయారు. ఈ ప్రమాదంలోనే పాపం ఆ మెడిసిన్ విద్యార్థిని ప్రియాంక తలకు తీవ్ర గాయాలు కావడం, ఆ సరౌండ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు చూసి వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం, తొలుత ఆమెను రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించి చికిత్స కూడా అందించడం జరిగింది. ఆమె కండిషన్ సీరియస్గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక డాక్టర్ల బృందం ప్రియాంకను ఎమర్జెన్సీ చికిత్స కూడా అందించడం కూడా జరిగింది. వెంటిలేటర్ మీద ఉంచి హై టెక్నాలజీ వైద్యాన్ని కూడా అందించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు అయితే మెరుగుదల అయితే కనిపించదు. చికిత్స కొనసాగుతున్నటువంటి టైంలోనే ఆమె మెదడు పూర్తిగా పనిచేయడం లేదని చెప్పేసి వైద్యులు బ్రెయిన్ డెడ్గా కూడా నిర్ధారించడం జరిగింది. పరిస్థితి చాలా సీరియస్గా ఉండడంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రియాంక మృతి చెందింది అనేసి కిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. వైద్యురాలిగా మారి సమాజానికి సేవ చేయాలని ఎన్నో ఆశలతో చదువుకుంటున్నటువంటి తమ కుమార్తె ఇలా ప్రాణం కోల్పోవడంతో పాపం ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం కూడా మునిగిపోయారు. ఆమె తండ్రి లబో దిబోమని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఈ ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదు, ఎక్కడ చూసినా మద్యం విచ్చలవిడిగా లభిస్తుంది, తాగేస్తే రోడ్డు మీద తందనాడుతున్నా పట్టించుకోవడం లేదు. నా కూతురికి ఇలా జరిగి హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ స్పందించనే లేదు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో కూడా ఉన్నాడు, అలా వచ్చి ఒకసారి పలకరించవచ్చు కదా అని చెప్పేసి పాప తండ్రి ఆవేదన ఇంత కాదు. ప్రియాంక చనిపోవడంతో రాజమండ్రిలో అదేవిధంగా ఆమె చదువుతున్నటువంటి కాలేజీలో విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. ఈ ఘటన మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తుకు ముమ్మరం చేయడం, ప్రమాదానికి కారణమైనటువంటి కారుని అదేవిధంగా మద్యం మత్తులో ఎవరైతే వాహనం నడిపారో వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం అయితే నడుస్తుంది. ప్రియాంక మృతికి కారణమైనటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి స్థానికులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకుండా తాగుబోతులని అరికట్టాలి. మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరకకుండా వీటి మీద కొంచెం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? ఒక సుగాలి ప్రీతి అయితేనేమి, సాయికృష్ణ, క్రాంతి కుమార్, గంగమ్మ, ప్రియాంక ఈరోజు ఇలా మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతున్నాయి. అయితే రాజకీయ పార్టీలు, మీడియా ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి కొన్ని సంఘటనలు ఎక్కువగా ప్రచారానికి ప్రాధాన్యత కూడా నోచుకుంటున్నాయి. మరికొన్ని సంఘటనలు ఎటువంటి ప్రచారానికి ప్రాధాన్యతకు నోచుకోకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 1, 2, 3 చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు. పాపం ఆ తండ్రి గారైతే నిజంగా ఆ వీడియో చూస్తే మనకి బాధేస్తుంది. చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రియాంక తండ్రి. ప్రియాంక చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఇప్పటివరకు కూడా సీఎం అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టించుకోకపోవడం చాలా దారుణం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు కూతురు లేదా, అక్క చెల్లెలు లేరా? ప్రతి వారం హైదరాబాద్లోకి వస్తారు కదా, మీరు అక్కడే ఉన్నారు కదా, మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా, మీకు ఆ తీరిక లేదా అని చెప్పేసి ఆ ప్రియాంక తండ్రి ఆవేదన చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. అమ్మాయి మరణించింది అన్న వార్త పాపం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకొని ఉండరు. ఒక మెడికల్ విద్యార్థి చనిపోయింది యాక్సిడెంట్లో, తాగుబోతులు చేసినట్టే ఎవరని చనిపోయిందంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఎనీహౌ ఇలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూద్దాం.